హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గణేష చూస్తే మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఓకేనా. ఈ డెక్ నుంచి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అలాగే ఈ డెక్ నుంచి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకోండి. ఇంకా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ నేమ్ని తీసుకోండి, లేకుంటే ఏం లేదు, లీవ్ చేసేయండి. మీ పర్సన్ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? జడ్జిమెంట్. ఫస్ట్ కార్డే జడ్జిమెంట్. మీకు జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాన్స్. ఫోర్ ఆఫ్ సోర్డ్స్. నైన్ ఆఫ్ వాన్స్. The Empress. Wow. The Emperor. ఎంప్రర్ పక్కనే వచ్చాయి. మేము ఈ గురించి బాగానే థింక్ చేస్తున్నారు. అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్, బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, ఇంకా వాళ్ళ గురించి కూడా తీసేసి ఒకేసారి చెప్తాను. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఆలోచిస్తున్నారు? Three of Wands. Six of Cups. The Emperor. అక్కడ కూడా Emperor. Knight of Cups. Nine of Cups. Emperor కింద the Lovers. Bottom of the deck, Queen of Wands. Okay. ఓకే, ఇంకా లెటర్స్ ఇవన్నీ చూద్దాము. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయండి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఓకేనా. పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే అని లేకుండా అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. ఓకేనా. నెంబర్స్ వచ్చి 3, 6, 9, 1, ఇంకా 23, 6 చెప్పేసా కదా. ఓకే, ఈ నెంబర్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి KOUEMSGD ఇంకా PQL. ఓకే, ఈ లెటర్స్ కనపడుతున్నాయండి. ఇంకా లెటర్స్, నెంబర్స్ ఇవన్నీ మ్యాచ్ అయినా కాకపోయినా మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారంటే, మీకు అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి. మీ లైఫ్లోకి
తను మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. 4 ఆఫ్ సోర్స్. తను ఎక్కువగా బాధపడుతున్నారు. యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. తనకి ఏదో ఒక విషయం తీరింది, ఇంకా చాలా విషయం ఉన్నాయి, తీరాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. యూనివర్స్ని తను కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. కరెక్ట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీకు బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లోకి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓకేనా? ద ఎంప్రర్, ద ఎంప్రెస్ రెండు పక్క పక్కనే వచ్చాయి కదా. మీరు అనేది మీ జెన్యూనిటీ, మీ మంచితనం, మీ అందం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. మీరు అనేది జెన్యూన్ వ్యక్తులు అని చెప్పి తనకు కూడా అలాగే అర్థమవుతుంది. కానీ మీ పర్సన్ అనేది మొండి వ్యక్తులు. ప్రేమ ఉన్నా బయటికి చెప్పరు, కోపం ఎక్కువ, తన మాటే వినాలి, తను చెప్పిందే చేయాలి, తను ఏం చెప్తే అది చేయాలి మీరు అని చెప్పి కోపం ఎక్కువ మీ పర్సన్కి. మొండి వ్యక్తులు, చెప్పిన మాట వినరు. ఓకేనా? సేమ్ అలాగే వచ్చింది. ఎంప్రర్, ఎంప్రెస్ రెండు పక్క పక్కనే కపుల్స్ కార్డ్ వచ్చాయి. మీరు ఆ కపుల్స్ కార్డ్ వచ్చింది. మీది సోల్మేట్ కనెక్షన్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా అయి ఉండొచ్చు. ఇంకా కార్మిక్ రిలేషన్లో కూడా మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఎంప్రర్, ఎంప్రెస్ అంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉంటే ఇంకొకరికి కోపం, ఈగో ఇవన్నీ ఉంటాయి. అలాగే యూనివర్స్ అలా కలుపుతుంది. చూసారా కపుల్ కార్డ్స్. మీరు కపుల్స్, మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎన్ని ఉన్నా ఏం చేసినా మీరు కపుల్స్. ఆ యూనివర్స్ అనేది మీ ఇద్దరిని కలిపింది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకేనా? వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని, మీకే న్యాయం చేయాలని, మీకు బ్యాలెన్స్, మీ లైఫ్లో మీ ఇద్దరు మళ్ళీ బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఓకే? ఇంకా థర్డ్ పార్టీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఒకవేళ ఫ్యామిలీ అయినా లేదంటే థర్డ్ ఫ్రెండ్స్ అయినా, ఇంకా అక్కడ మనీ రిలేటివ్, ఇంక ఏ విషయమైనా కానీ, ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉన్నా కానీ అక్కడైతే తను లవర్స్ కార్డ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ లవ్ ఉందని చెప్పి ఫీల్ అయ్యారు, లవ్ చేయాలని చెప్పి మీ పర్సన్ ఫీల్ అయ్యారు. కానీ అక్కడ ఎంప్రర్, అక్కడ కూడా మొండి వ్యక్తులు. లవ్ ఉన్న వాళ్ళు చెప్పారు, మొండి వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినాలి అని చెప్పి అనే రకాలు వాళ్ళు కూడా. నేను ఎందుకు వెళ్ళానా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అని చెప్పి రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు గుర్తొస్తున్నారు, రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ తన దగ్గరికి వెళ్ళాలనుకుని అక్కడ తను మొండిగా ఉంటున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు తనకు అన్నీ ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ మీరు లేని లోటు అనేది తనకు తెలుస్తుంది. మీరే ఇప్పుడు ప్రజెంట్ తనకి విష్ఫుల్ మీరే. ఇప్పుడు తన విష్ కంప్లీట్ కావాలంటే అది మీరుంటేనే సాధ్యమని తనకి ఇప్పుడు రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. చూసారా? రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. తనకి అన్నీ ఉన్నా మీరు లేని లోటు అనేది తెలుస్తుంది. ఓకేనా? మీ లైఫ్లోకి ఎలా రావాలి, మళ్ళీ ఎలా మీ లైఫ్లోకి స్టెబిలిటీ చేసుకోవాలి, మీ లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి తను ఆలోచిస్తున్నారు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అక్కడ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఇంకా ఎట్లయినా సరే మీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా. మీ ప్రేమ అనేది, మీరు పాజిటివ్గా ఎనర్జీస్ అనేవి వాళ్ళకి అట్రాక్ట్ చేస్తున్నాయి. వెయిటింగ్ మూడ్లో ఉన్నారు. ముందుగా వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి బయటికి రావాలని. మిమ్మల్ని అక్కడ స్పై చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్పై చేస్తున్నారు. తెలిసిపోయింది థర్డ్ పార్టీ వాళ్ళు జెన్యూన్గా లేరు అని చెప్పి తెలిసిపోయేసరికి ఇంకా మీరు ఎక్కువ గుర్తొస్తున్నారు. మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత మీ అన్ని గుర్తొస్తున్నాయి, బాగా గుర్తొస్తున్నాయి వాళ్ళకి. అందుకని ఇప్పుడు రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. మీరు పాజిటివ్గా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకొని మీకు సారీ చెప్పే ఛాన్స్ కూడా మీకు వస్తుంది. మీకు సారీ కూడా చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. ఎక్కువగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తనకి ఇప్పుడు అన్నీ ఉన్నా మీరు లేని లోటు అనేది తనకు తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. వస్తారు మీ దగ్గరికి అనేది వస్తారు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి అక్కడ నుంచి మూవ్ ఆన్ అయ్యి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకే? ఎందుకంటే మీరు ఎంప్రెస్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు. మీరు మీ మంచితనం, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అందం అన్నీ ఇప్పుడు మీ పర్సన్ని లాగేస్తుంది మీ వైపుకి. అక్కడ నుంచి మూవ్ అనే వచ్చేయాలని ఆలోచిస్తున్నారు. అక్కడ తనకి ఇప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళానా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అని చెప్పి రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు చేసినందుకు అక్కడ తను అలా రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు కపుల్ కార్డ్స్, మీ ఇద్దరు ఆ యూనివర్సే మిమ్మల్ని కలిపింది. ఓకేనా? కపుల్స్ మీరు. ఎంప్రర్ అంటేనే సోల్మేట్ కనెక్షన్. మీరు ఒకవేళ డల్గా ఉన్న, నెగిటివ్గా ఫీల్ అయినా, తన గురించి ఆలోచన చేసినా, తను బాధపడినా మీ పర్సన్కి కూడా తెలుస్తాయి. కానీ బయటికి చెప్పరు, బయటికి పడరు. మీ పర్సన్ మీ గురించి ఎప్పుడైనా థింక్ చేసినా, తను మీ దగ్గర మాట్లాడాలనుకున్నా కానీ మీ ఎనర్జీస్ కూడా అలాగే డల్ అయిపోతూ ఉంటాయి. తను మాట్లాడాలన్నప్పుడు మీ మనసు కూడా లాగుతూ ఉంటుంది, మాట్లాడాలి నా పర్సన్తో అని చెప్పి మీ మనసు కూడా
అలాగే లాగుతూ ఉంటుంది. ఓకేనా? మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉండి పాజిటివ్గా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో మీ పర్సన్ అంత తొందరగా ఆ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్. చూసారా, అన్లక్కీ అని మీరు ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. ఓకే, అన్లక్కీ అని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. మీరు కూడా లక్కీ పర్సన్సే. చూసారా, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఎవరి హెల్ప్ అయినా కావాలి అనుకుంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ నుండి మీకు హెల్ప్ అనేది వస్తుంది. ఓకే, ఆపర్చునిటీ చూసావా, అన్లక్కీ దాని కిందనే ఆపర్చునిటీ. మీరు ఎప్పుడు అన్లక్కీ అని ఫీల్ అవ్వద్దు. మీకంటూ ఒక ఆపర్చునిటీ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. మీ మ్యారేజ్ లైఫ్లో, లవ్ లైఫ్లో, ఇంకా వాట్ ఎవర్ మీరు ఏ రిలేషన్లో అయినా ఉండండి, మీరు జెన్యూనిటీ అనేది మీరు జెన్యూన్గా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటే యూనివర్స్ అనేది మీ వైపే ఫేవర్ చేస్తుంది. లుక్ ఫర్ ఏ సైన్. ఓకే, మీరు ఆ ఏంజల్స్ మీ నుండి మీకు ఏదో ఒక సైన్ ఇస్తుంది. ఏంజల్స్ని గమనించండి, రీకన్సిడర్, ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి, బాగా మళ్ళీ ఆలోచన చేయండి. అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే, అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి, ఎక్కడ మిస్టేక్ జరిగిందా, ఎక్కడ తప్పు జరిగిందా, ఎందుకు వెళ్ళిపోయాడా, ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏమేమి జరిగిందా మీ ఇద్దరి మధ్యన, ఎందుకు మీ మిస్టేక్ ఉందా, తన మిస్టేక్ ఉందా అని చెప్పి ఒకసారి రివైండ్ చేసుకోండి. ఎవరి మిస్టేక్ ఉందా అని చెప్పి కొంచెం అవన్నీ రివైండ్ చేసుకుంటే మీకు అనేది అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకేనా? ఆపర్చునిటీ, అబండెన్స్ అంటేనే మంచి గ్రోత్ మీ లైఫ్లోకి, మీ మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ లైఫ్ కానీ మీకు అనేది గ్రోత్ వస్తుంది, బాగా గ్రోత్ వస్తుంది. ఓకే, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, బాయ్.